హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మీకు ప్రీవియస్ వీడియోలో ఏంటి అంటే ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అండ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇంటిగ్రల్ సర్ఫేసెస్ విచ్ పాసెస్ త్రూ ద గివెన్ కర్వ్స్. సో దీనికి ఈ మెథడ్ని కూడా చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ సర్ఫేసెస్ ఆర్థోగోనల్ టు ద గివెన్ సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ టు దిస్ వీడియో, ఆఫ్టర్ దట్ మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటంటే దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ ద లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్కి వచ్చేసరికి నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. సో నాన్ లీనియర్ అంటే ఏంటి అర్థమైపోతుంది. లీనియర్ అంటే డిగ్రీ 1, నాన్ లీనియర్ అంటే 1 కాకుండా హైయెస్ట్ డిగ్రీ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. దోస్ ఈక్వేషన్స్ ఆర్ నాన్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఫర్ దట్ మనకి ఏంటంటే లెట్ ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నాం. అదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZ PQలో ఉంటుంది. దానికి వచ్చేసరికి F అని నేను నేమింగ్ ఇచ్చాను. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఐ పుట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ద pole in which the function f is not necessarily linear in p and q. అంటే ఏంటంటే దీన్ని పోల్ అని కన్సిడర్ చేసుకున్నాను. పోల్ ఈజ్ నథింగ్ బట్ లైన్ అని కూడా అనుకోవచ్చు. సో ఇన్ విచ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ నాట్ నెససరీలీ లీనియర్ ఇన్ బోత్ పి అండ్ క్యూ. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నామంటే, నేను లీనియర్ అన్నాను అనుకోండి, దాని యొక్క డిగ్రీ 1 అని చెప్తున్నాం. నాన్ లీనియర్ అన్నాము కాబట్టి ఇక్కడ పి అంటే మనం ముందు లీనియర్లో చూస్తుంది ∂z/∂x, క్యూ అంటే ∂z/∂y కదా. సో ఇక్కడ నాన్ లీనియర్ అంటే మనకి ఇక్కడ బోత్ అవ్వక్కర్లేదు. అంటే పి అండ్ క్యూ రెండూ కూడా నాన్ లీనియర్ అవ్వక్కర్లేదు. నెసెసరీలీ లీనియర్ ఇన్ పీక్యూ అంటే మనకి ఇక్కడ పి వచ్చేసరికి ∂z/∂y ఉండొచ్చు, క్యూ వచ్చేసరికి ∂2z/∂x2 ఉండొచ్చు. అలా ఒకటి ఉన్నా సరే దెన్ వీ కెన్ సే దట్ ఈక్వేషన్ ఈజ్ నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాము. సో దాని యొక్క ఆర్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ డిగ్రీకి వచ్చేసరికి ∂z/∂y² కదా, ∂2z/∂y² అనుకోండి. అప్పుడు మనకి అది ఆర్డర్ని మెన్షన్ చేసినట్టు అవుతుంది. హోల్² మెన్షన్ చేసినప్పుడే అది డిగ్రీ కింద చెప్తాం మనం. సో మనకి అలా ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటాం. మనకి ఇంకొకటి ఏంటి అంటే వీ హ్యావ్ ఆల్రెడీ షోన్ దట్ ద 2 parameter systems is the solution of equation 1. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కన్సిడర్ చేసుకుని దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ దట్ ఓన్లీ మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఇక్కడ పీక్యూ అనేది పార్షియల్ డెరివేటివ్స్ కదా. సో వాటిని సాల్వ్ చేసినప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీ అనే 2 parameters ఏవైతే ఉంటాయో, 2 parameters అంటే ఏబీ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయో, సో అలా మనకి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఆఫ్టర్ డూయింగ్ ద పార్షియల్ డెరివేటివ్స్ చేసినప్పుడు మనకు ఒక సొల్యూషన్ వస్తుంది ఈక్వేషన్కి. సో మనకి ఫస్ట్ వచ్చేది ఆల్రెడీ తెలుసు మనకి. ఇక్కడ ఈ 2 parameters ఏంటి, A, B అనేవి 2 parameters. సో మనకి ఈ నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి 3 classes ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. అంటే ఏంటంటే దీన్ని 3 పాయింట్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ మనకి ఆ పార్షియల్ డెరివేటివ్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఒక సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 2 parameter system of surfaces f(x,y,z) AB equal to 0 అనేది ఏవైతే ఏబీ అనే 2 parametersని యూజ్ చేసుకుని ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ సొల్యూషనే కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, కంప్లీట్ ఇంటిగ్రల్ ఆర్ కంప్లీట్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు మనం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ హియర్. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇఫ్ వీ టేక్ b ఈక్వల్ టు ఏ అని ఉంది కదమ్మా, ఇది పై ఆఫ్ ఏ అనమాట. సో పై అనేది ఏదైనా ఒక పారామీటర్ని చూస్ చేసుకుంటాం, ఏదైనా ఫంక్షన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆ పారామీటర్ ఫంక్షన్ అనమాట, పారామెట్రిక్ ఈక్వేషన్ లాగే పారామెట్రిక్ ఫంక్షన్. సో పై ఆఫ్ ఏ దెన్ 1 parameter సబ్సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ ఏబీ అనేవి ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయిందా, బి అని ఒక ప్లేస్లో చెప్తున్నాను. ఇట్ ఈస్ అ పారామీటర్ అన్నాను కాబట్టి బి వాల్యూ ఒకసారి ఏ ఉండొచ్చు, ఒకసారి పై ఆఫ్ ఏ ఉండొచ్చు, ఒకసారి పై ఆఫ్ బి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ వచ్చేసరికి ఏంటి, f(x,y,z) AB ఈక్వల్ టు 0 అనేది సిస్టము. కంప్లీట్ ఇంటిగ్రల్ ఏదైతే మనకు వచ్చిందో అది ఆల్రెడీ సిస్టమ్ అని చెప్పాం. సబ్ సిస్టమ్కి వచ్చేసరికి ఏంటంటే ఆ బీ ప్లేస్లో పై ఆఫ్ ఏ యాడ్ చేశాను నేను. టేక్ అంటే వీ హ్యావ్ టేక్ అంటే మనం తీసుకున్నాం.
వీ హ్యావ్ టేకెన్ దట్ బీ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ అని తీసుకున్నాము. సో బీ ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, పై ఆఫ్ ఏ మెన్షన్ చేసుకుంటాం. దీన్ని సబ్సిస్టమ్ అంటాం. ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసరికి ఇక్కడ ఎఫ్ ఎక్స్వైజెడ్ ఏబీ ఈక్వల్ టు 0 వాట్ ఈస్ ద పర్టికులర్ కంప్లీట్ ఇంటిగ్రల్ ఉందో అదే ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. అండ్ ఫార్మ్ ఇట్స్ ఎన్వలప్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్వలప్ అనేది ఫామ్ అవుతుంది. వి అబ్టైన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 వేర్ ఏ ఫంక్షన్ పై ఆఫ్ ఏ, ఇక్కడ కూడా పై ఉంటుందమ్మా, పై ఆఫ్ ఏ విచ్ డిఫైన్స్ దిస్ సబ్సిస్టమ్ ఈజ్ ఆర్బిట్రరీ. ద సొల్యూషన్ అబ్టైన్డ్ ఈజ్ కాల్డ్ ద జనరల్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఈక్వేషన్ 1. సో మనకి ఇక్కడ చాలా సబ్సిస్టమ్స్ వస్తాయి. సో మనకి ఏంటంటే ఆ పై ఆఫ్ ఏ అనేది ఏంటి, పై అనేది ఆల్రెడీ ఫంక్షన్ చెప్పాను. సో పై ఆఫ్ ఏ అనేది ఏంటంటే అది సబ్సిస్టమ్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఆల్రెడీ అది సబ్సిస్టమ్ అని చెప్పాను కదా, అది కూడా ఆర్బిట్రరీ, అంటే అవి కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ మనకి ఏంటంటే ఒక ఎన్వలప్ ఫామ్ అయిన తర్వాత పై ఆఫ్ ఏ అనేది ఒక ఆర్బిట్రరీ అని చెప్పాము, ఆర్బిట్రరీ సబ్సిస్టమ్ అని చెప్పాము. దాని తర్వాత మనకు ఒక సొల్యూషన్ అనేది అబ్టైన్ అవుతుంది. దెన్ వీ కెన్ సే దట్ ద జనరల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఆ తర్వాత వచ్చేది ఏంటి అంటే జనరల్ ఇంటిగ్రల్, జనరల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద స్టెప్ బి. ఇందులోనే ఏంటంటే కరెస్పాండింగ్ టు కంప్లీట్ మనకి ఈక్వేషన్ 1 అంటే జనరల్ సొల్యూషన్ వచ్చిన తర్వాత కరెస్పాండింగ్ టు కంప్లీట్ ఇంటిగ్రల్ 2 when a defined function or a particular function phi of a is used, we get a particular solution of the general solution. సో మనకి నెక్స్ట్ పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏం లేదు ఇక్కడ. మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో పై ఎఫ్ ఎక్స్వైజెడ్ ఏబీ ఈక్వల్ టు 0 అనేది ఒక కంప్లీట్ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అయింది కదా, ఆ కంప్లీట్ ఇంటిగ్రల్కి జనరల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఇంటిగ్రల్ని బేస్ చేసుకుంటూ జనరల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి అక్కడ పై ఆఫ్ ఏ అనేది ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి పర్టికులర్ ఫంక్షన్ పై ఆఫ్ ఏ అనేది యూజ్ అవుతుంది. దెన్ వి గెట్ ఏమవుతుంది, మనకి పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ ద జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మీకు పర్టికులర్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ అనేది సమ్వాట్ క్లమ్జీగా ఉన్నప్పటికీ కూడా వెన్ వి సా ద ప్రాబ్లమ్ మనకి అది లిటిల్ బిట్ ఈజీ అవుతుంది అనమాట. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఎ క్లియర్ మేనర్ ఇన్ ప్రాబ్లమ్. సో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇఫ్ ద ఎన్వలప్ ఆఫ్ ద 2 parameter system f xyz ab equal to 0 exist, it is also a solution of equation 1. దిస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సింగులర్ సొల్యూషన్. అంటే మనకి ఇక్కడ ఎన్వలప్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో, అంటే పై ఆఫ్ ఏ అనేది బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ అనేది ఒక వాల్యూని మనం చూస్ చేసుకున్న తర్వాత ఒక ఎన్వలప్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా, దాంట్లో 2 పారామీటర్స్ ఏబి అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఏబి ఆ పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేసినట్టయితే ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సింగులర్ సొల్యూషన్ అంటాం. ఓకేనా. సమ్వాట్ కొన్ని సిచ్యువేషన్స్లో అవి ఎలిమినేట్ అవ్వకపోవచ్చు, దెన్ సింగులర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవ్వదు, నాన్ సింగులర్ అయిపోతుంది అది. సో సింగులర్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలి అంటే అది ప్రాసెస్ అనమాట. సో మనకి ఈ ప్రాబ్లం ద్వారా చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో ప్రాబ్లం వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ లెట్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కామా a కామా b ఆర్ ద పారామీటర్స్ which characterizes a system of spheres and its partial differential equation is z square of 1 plus p square plus q square equal to 1. మనకి ఇక్కడ ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, అలాగే సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్ వచ్చేసరికి మనకి ఒక సర్ఫేస్ ఇచ్చారు కదా, సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్ని ఎలా డినోట్ చేసుకున్నాం, x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్నే మనం ఎఫ్ ఎక్స్వైజెడ్ పీక్యూ ఈక్వల్ టు 0 చెప్పాం కదా ఆల్రెడీ అక్కడ, అది దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద. ఎందుకని నేను ఇక్కడ 2 కింద మెన్షన్ చేశానంటే, మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 1 కింద డినోట్ చేసుకుంటాం కాబట్టి, ఇక్కడ ఇచ్చిన ఈ సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్ని నేను ఈక్వేషన్ 2 కింద డినోట్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇచ్చిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ జెడ్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ఆఫ్ అ సెకండ్ డిగ్రీ. ఎందుకని సెకండ్ డిగ్రీ అని చెప్తున్నానంటే, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, పీ అనేది డిగ్రీ 2 ఉంది, క్యూ కూడా డిగ్రీ 2 ఉంది. పీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డో జెడ్ బై డో ఎక్స్, క్యూ వచ్చేసరికి డో జెడ్ బై డో వై అనమాట. సో ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి డో జెడ్ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో జెడ్ బై డో వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ఆ పైన ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ సర్ఫేసెస్ని
క్యారెక్టరైజ్ చేసిన ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఈక్వేషన్ నెంబర్ 2 కింద రినోట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద నాన్ లీనియర్ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వై? బికాస్ అక్కడ p² + q² ఉంది కాబట్టి నాన్ లీనియరే, ఆర్డర్ 1 బికాస్ ∂z/∂x హోల్ స్క్వేర్ కదమ్మా, ఆర్డర్ వచ్చేసరికి 1 ఉంటుంది, డిగ్రీ 2 అయింది ఇక్కడ. సో ఫస్ట్ ఆర్డర్ బట్ నాన్ లీనియర్. 2 పారామీటర్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఏబిసి అనే 3 పాయింట్స్ని యూజ్ చేసుకుని ఈ మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, ఈక్వేషన్ 2 ఏదైతే ఇచ్చారో మనకి ఇక్కడ అదే కదా, ఏబి అనేవి 2 ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ తీసుకున్న ఈక్వేషన్ 2 అనేది మనకి సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. 2 పారామీటర్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏబి అనేవి 2 పారామీటర్ ఉన్నాయి కాబట్టి 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పారామీటర్స్ని యూజ్ చేసుకుని రాసే ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఆల్వేస్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనం తీసుకున్న పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి అది సొల్యూషన్ అవుతుంది. దేర్ ఫోర్ మనం ఏమని చెప్పచ్చు, x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - a హోల్ స్క్వేర్ y - b హోల్ స్క్వేర్ ప్లస్ z² = 1 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్తాము. సో మనకి ఇక్కడ ఎలిమినేటింగ్ ఏ బిట్వీన్ దిస్ ఈక్వేషన్ అండ్ వి గెట్ ఈక్వేషన్లో ఏని ఎలిమినేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, x + y - 2a = 0 వస్తుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 4 కింద డినోట్ చేసుకుంటాము. సో మనకి నెక్స్ట్ ఏంటంటే ఈక్వేషన్ నెంబర్ 3ని చూసినట్టయితే మీరు a - b హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ z² = 1 ఆ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని మనం a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b² ఆ ఫార్ములాని కింద స్ప్లిట్ చేసినట్టయితే దానికి మనకి ఏమొస్తుంది, x² + a² - 2ax + y² + a² - 2ay + z² = 1. దీంట్లో మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే ఈక్వేషన్ నెంబర్ 4లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏని కదా మనం ఎలిమినేట్ చేయాలి, ఏని ఎలిమినేట్ చేయడం కోసం ఈక్వేషన్ నెంబర్ 4ని ఇలా తీసుకున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 4లో మీరు ఏం తీసుకోవాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 4 అసలు ఎట్లా వచ్చింది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ z² ఆఫ్ 1 + p² + q² = 1 అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, దీనికి ఇది సొల్యూషన్ అవుతుంది అని చెప్తాము. సో మనకి x + y - 2a = 0 కన్సిడర్ చేసుకున్నట్టయితే ఏని ఎలిమినేట్ చేసినప్పుడు మనకి అంటే ఏ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి. సో మనం ఈక్వేషన్ 4 నుంచి చూసినట్టయితే x + y = 2a అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, x + y / 2 అవుతుంది. సో అది తీసుకొచ్చి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏ మొత్తానికి ఎలిమినేట్ అయిపోతుంది. ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దట్ ఫైనలీ వి గెట్ x - y హోల్ స్క్వేర్ ప్లస్ 2z² = 2 వచ్చింది. సో ఐ పుట్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇక్కడికి మనకి ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సింగులర్ సొల్యూషన్ అవుతుందా లేదా అనేది చెప్పాలి. ఇక్కడికి ఈక్వేషన్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ద జనరల్ ఆర్ పర్టికులర్ ఈక్వేషన్ అని అంటాం, జనరల్ ఈక్వేషన్. సో మనకి ఇక్కడ దీని తర్వాత ఏం చెప్తాము అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వైతో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వైతో మనకి పి అనే ఈక్వేషన్ నెంబర్ 5ని డిఫరెన్షియేట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. సో చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినట్టు x + zp = y వచ్చింది, విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు y + zq = x వచ్చింది. సో దిస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనకు ముందు వచ్చిన ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది అంటే జనరల్ సొల్యూషన్ వచ్చినట్టు. ఎందుకని మనకి 2 సొల్యూషన్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి దాన్ని వీ కెన్ సే దట్ యాజ్ జనరల్ సొల్యూషన్. నా మనం ఏం ఫామ్ అవుతుంది తర్వాత ఎన్వలప్ ఫామ్ అవుతుందని చెప్పాము. సో టు ఫైండ్ ద ఎన్వలప్ బిట్వీన్ ద 2 పారామీటర్ సిస్టమ్ we eliminate a and b between the equation number 2 and the equations x - a = 0 and y - b = 0. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మనకి ఒక ఎన్వలప్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి 2 పారామీటర్ సిస్టమ్స్ దగ్గర మనం ఇక్కడ ఎన్వలప్ ఫామ్ అయినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఏబి అనేవి ఎలిమినేట్ అయిపోతేనే మనకి సింగులర్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సింగులర్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవడం కోసం ఏబీని ఎలిమినేట్ చేయాలి. సో మనకి ఏబీ ఎలిమినేట్ అవ్వాలి అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వేషన్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏబీ ఎలిమినేట్ అవ్వాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత x - a కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, x - a = 0, y - b = 0 మనం తీసుకున్నట్టయితే దాన్ని మనకి ఏమవుతుంది,
ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అవి తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, వై ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1, జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. సో పెయిర్ ఆఫ్ ప్లేన్స్ వస్తాయి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 తోటి ఒకటి వస్తుంది ప్లేన్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 తోటి అనదర్ ప్లేన్ వస్తుంది. సో దీస్ ప్లేన్స్ ఆర్ ఆల్సో ద ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఈక్వేషన్ నెంబర్ 1. అంటే మనకి అక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏదైతే మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నామో, ఈక్వేషన్ 2లో మనం ఏబీ వాల్యూలను ఎలిమినేట్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, టూ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ వస్తాయి. పెయిర్ ఆఫ్ ప్లేన్స్ జెడ్ వాల్యూ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. కాబట్టి మనకి ఆ 2 వాల్యూస్ని పెడితే మనకి పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అనేవి అప్టైన్ అవుతాయి. సో ఆ పారామీటర్ సిస్టమ్కి ఎన్వలప్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ మనం ఏం చెప్తామంటే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద ఇంటిగ్రల్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1కి ఇంటిగ్రల్స్ అవుతాయని చెప్తాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అనేది సింగులర్ సొల్యూషన్ అవుతుంది. బికాజ్ దాన్ని ముందు ఏబీని మనం ఎలిమినేట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ మిగిలింది ఎంత, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద సింగులర్ సొల్యూషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈక్వేషన్ అనమాట. సో దీనికి సింగులర్ సొల్యూషన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏంటంటే కంపాటబుల్ సిస్టమ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్. ఇది డెఫినేషన్ మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కంపాటబుల్ సిస్టమ్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం, XYZ PQ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంటుంది. జీ అనేది ఇంకొకటి తీసుకున్నాం, XYZ PQ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ XYZ అనేవి కోషన్స్ వేరియబుల్స్ ఏవైతే యూజ్ చేసుకుంటామో అవి. స్మాల్ q వచ్చేసరికి ఆల్రెడీ ఐ హ్యావ్ సెట్ దట్ స్మాల్ p వచ్చేసరికి ∂z/∂x, స్మాల్ q వచ్చేసరికి ∂z/∂y. ఇలా 2 ఫంక్షన్స్ మనం కన్సిడర్ చేసుకునేటప్పుడు అయితే బీ ద 2 ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవేంటి ఈక్వేషన్స్, 2 ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. If every solution of equation 1 is also a solution of equation 2, then the equations 1 and 2 are compatible. అంటే ఏంటి అంటే ఏ సొల్యూషన్ తీసుకున్న ఈక్వేషన్ 1కి అది ఈక్వేషన్ 2కి కూడా సొల్యూషన్ అవుతే కనుక దెన్ మనం ఈ 2 ఈక్వేషన్స్ కంపాటబుల్ ఒకదానికొకటి అని చెప్తామన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.